ఓం నమో మహద్భ్యో గురుభ్యః. రావణుని యొక్క కొలువులో బంధింపబడి ఉన్నాడు ఎవరు? ఆంజనేయ స్వామి. ఆ బంధింపబడినటువంటి ఆంజనేయ స్వామిని చూస్తూ ఉన్నాడు ఎవరు? రావణుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. తముద్వీక్ష్య మహాబాహు పింగాక్షం పురతస్థితం కోపేన మహతావిష్టో రావణో లోక రావణ. మహాబాహు అయినటువంటి ఆ రావణుడు పురతస్థితం పింగాక్షం దృష్ట్వా అన్నమాట. తన ఎదురుగా ఉన్నటువంటి వానరుణ్ణి చూశాడు, ఆంజనేయ స్వామిని చూశాడు. కోపేన మహతావిష్ట, పెద్ద కోపము కలిగిన వాడయ్యాడు. రావణో లోక రావణ, లోకాన్ని భయపెట్టేటటువంటి ఆ రావణుడు కోపంతో చూశాడు అన్నమాట, కోపగించుకున్నాడు. శంకాహతాత్మా తద్యౌస కపీంద్రం తేజసావృతం. మరి సంశయ చిత్తుడై చూశాడన్నమాట గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని. కిమేష భగవాన్ నంది భవే సాక్షాది, సాక్షాత్తు ఆ నందీశ్వరుడే ఇక్కడికి వచ్చాడా అని అనుకున్నాడు. ఇంకా ఏమనుకుంటున్నాడు? ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా. ఆ కైలాసాన్ని నేను కదిలించినప్పుడు ఆ నందీశ్వరుడు నన్ను శపించాడు కదా, మరి అతడు సోయం వానరమూర్తి స్యాత్ కింస్విత్ బాణోపివాసుర. వానర రూపాన్ని ధరించి వచ్చాడా, లేకపోతే ఆ బాణాసురుడే ఇక్కడికి వచ్చాడా అని అనుకున్నాడు. సరాజా రోషతామ్రాక్ష, మరి కోపంతో కన్నులు ఎర్రబడి ప్రహస్తం మంత్రిసత్తమం కాలయుక్తం వాచేదం. తన మంత్రుల్లో చాలా గొప్పవాడైనటువంటి ప్రహస్తుణ్ణి మరి ఈ విధంగా అంటున్నాడు. ప్రహస్తుడు ఎలాంటి వాడంటే కాలయుక్తం అన్నమాట, సందర్భోచితంగా మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం. మరి ఏమన్నాడు? దురాత్మా పృచ్యతామేష, ఈ దుర్మార్గుండు మీరు అడగండి. కుతః కిం వాస్య కారణం, ఎందుకు ఇక్కడికి వచ్చాడు, కారణం ఏమిటి? వనభంగే చ కోస్యార్థ, మన ఈ అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడో, దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటో, రాక్షసీనాంచ తర్జనే, రాక్షసులు ఎందుకు భయపెట్టాడో మరి ఈ విధంగా అడగండి అన్నాడు. మత్పురీం అప్రదృశ్యాం వాగమనే కిం ప్రయోజనం, మరి దుర్భేద్యమైనటువంటి నా లంకానగరం ఎవరూ ప్రవేశించలేరు. అలాంటి దుర్భేద్యమైనటువంటి ఈ లంకానగరంలో ప్రవేశించడానికి అతనికి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటో అడగండి అన్నాడు. ఇంకా ఏమంటున్నాడో? ఆయోధనే వాకిం కార్యం, యుద్ధం చేయడంలో మరి అతనికి ఏమిటి? పృచ్ఛితామేష దుర్మతి, ఈ దుర్మార్గుణ్ణి అడగండి అని అన్నాడు. రావణస్య వచస్వత్వాం ప్రహస్తో వాక్యమబ్రవీత్. రావణుని మాటలు విన్నాడు ప్రహస్తుడు ఈ విధంగా అంటున్నాడు. సమాస్వసి భద్రం తే నభికార్యాత్వయా కపే. ముందుగానే ప్రహస్తుడిని గురించి చెప్పాడు, సందర్భోచితంగా మాట్లాడగలిగిన వాడు అని. అందుకని ప్రహస్తుడు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సమాస్వసి అంటున్నాడు. ఓ వనరోత్తమ, సమాస్వసి ఊరడిల్లుము అన్నాడు. భద్రంతే, నీకు శుభం కలుగుతుంది. నభికార్యాత్వయా కపే, భయపడవలసిన అవసరం లేదు అన్నాడు. ఇది తావత్వమింద్రేణ ప్రేషితో రావణాలయం. ఇంద్రుడేమైనా నీకు ఈ రావణుని యొక్క లంకానగరానికి పంపాడా? తత్వమాఖ్యాహి మా భూతే భయం వానర మోక్షసే అన్నాడు. నిజం చెప్పు, భయపడవద్దు, నిన్ను ఖచ్చితంగా మేము ఈ బంధముల నుండి విడిచిపెడతాము అని కూడా అన్నాడు. ఇది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్యవా. ఇంకా అడుగుతున్నాడు, ఆ వైశ్రవణుడు కుబేరుడేమైనా పంపించాడా? యమస్య యముడేమైనా పంపించాడా? వరుణస్య వరుణుడేమైనా పంపించాడా? చార రూపం ఇదం కృత్వా ప్రవిష్టో నఃపురీమిమాం. ఈ విధంగా వాళ్ళు పంపిస్తే నీవు ఒక వేగువులాగా ఇక్కడికి మా లంకానగరానికి వచ్చావా? విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షణ. విష్ణు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నిన్ను దూతగా అతడు విజయాన్ని లంకానగరాన్ని జయించాలి అనే కోరికతో ఇక్కడికి పంపాడా? నహితే వానరం తేజ, రూపమాత్రంతో వానరం అన్నాడు.
నీది వానర తేజస్సు, వానరకింతటి తేజస్సు ఉండదు. నువ్వు వాళ్ళ పంపగానే వచ్చినావు, కేవలం రూపం మాత్రం నీది వానర రూపంగా ఉంది అన్నాడు.